హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను కదా. రీసెంట్గా శాలరీ ఇంక్రీజ్ అయినాక శాలరీ స్లిప్ జనరేట్ అయింది. సో ఇంక్రీజ్ అయిన తర్వాత శాలరీ ఎలాగుందో చూద్దాం. సో ఇంక్రీజ్ అవ్వకముందు మనకి ఎలా ఉండంటే శాలరీ డిఏ వచ్చేసి 46% ఉండే, హెచ్ఆర్ఏ వచ్చేసి 27% ఉండే. సో మనకి రీసెంట్ డిఏ హైక్ తర్వాత మనకి డిఏ 50% అయింది, హెచ్ఆర్ఏ 30% అయింది అనమాట. ఓకేనా. సో మనకి ఇది మార్చి శాలరీ, అంటే మనకి జనవరిలో అండ్ ఫిబ్రవరిలో డిఏ హెచ్ఆర్ఏ ఈ 46 అండ్ 27% ఇచ్చారు. సో బట్ మనకి ఎప్పుడైతే డిఏ ఇంక్రీజ్ అవుతుందో అది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి, అంటే జనవరి నుంచి 50% ఇవ్వాలి. సో మీకు ఆల్రెడీ అక్కడ శాలరీ ఇవ్వలేదు కాబట్టి 50% అంటూ 30% అరియర్స్లో ఆ శాలరీ మీకు ఇస్తారనమాట. అరియర్స్లో మీరు ఎంతైతే శాలరీ రావాలో మీకు ఎక్స్ట్రా అదంతా అరియర్స్ వేసేటప్పుడు మీకు కవర్ చేస్తారు. చూడండి, ఇప్పుడు శాలరీ విషయానికి వస్తే నా బేసిక్ పే వచ్చేసి 46,200. చాలామందికి డౌట్ రావచ్చు, లెవెల్ 7 బేసిక్ 44,900 అని. సో నాకేంటంటే 1 ఇయర్ ప్లస్ సర్వీస్ ఉంది కాబట్టి నాకు ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయింది. సో బేసిక్ ఎంత అయిందంటే 46,200. సో డిఏ 50% కాబట్టి డిఏ 23,100 అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసి 30% కదా. బట్ ఇక్కడ ఎంత ఉందంటే 27% తీసుకున్నారు, ఇంకా 30% ఇవ్వలేదు. ఏంటంటే లైక్ చాలామంది క్వార్టర్స్ తీసుకుంటారు ఇటు ఈ 1 మంత్ 2 మంత్ గ్యాప్లో. సో ఏంటంటే వాళ్ళు కట్ చేయాలి, మొత్తం హెచ్ఆర్ఏ కట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళి అకౌంట్ తీసుకోవాలంటే సో కష్టం కాబట్టి సో వాళ్ళు ఒక 1 మంత్ ఆగి నెక్స్ట్ మంత్ వేసేటప్పుడు ఎరియర్స్తో కలిపేస్తారు. అప్పటి వరకు ఏంటంటే అరియర్స్ కోసం వెయిట్ చేయాలి. సో అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అకౌంట్ సెక్షన్కి మళ్ళీ వర్క్ బర్న్ ఎక్కువైంది కాబట్టి ఈ 27% అలానే ఉంచారు. సో ఎక్స్ట్రా 3% తీసుకుంటే మనకి అరౌండ్ 1,386 రూపీస్. ఓకేనా. సో ఇదంతా మనకి నెట్ పేలో యాడ్ అవుతుంది, నెట్ పే అండ్ గ్రాస్ పేలో యాడ్ అవుతుంది. సో కొంచెం ట్యాక్స్ పోతుంది, ఒక 13-14 రూపీస్ ట్యాక్స్ పోతుంది, మిగతాది నెట్ పేలో యాడ్ అవుతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ వచ్చేసి 5,400. సో మనకి ఇప్పుడు గ్రాస్ పే ఎంత ఉంది, 87,170 కదా. సో ఈ 1,300 కూడా యాడ్ చేసుకుంటే మనకి అరౌండ్ 88,550, 560 కరెక్ట్గా. ఓకేనా. ఇది గ్రాస్ పే. సో గ్రాస్ పే తర్వాత మనకి కటింగ్స్ ఉంటాయి కదా. ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 60 రూపీస్ కట్ చేస్తున్నారు. ఎన్పిఎస్ ఉంది కదా, ఎన్పిఎస్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దీని కింద 6,900. సో అరౌండ్ 7,000 అనుకోండి. సో మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకి ఎన్పిఎస్ అకౌంట్లో మనీ వేస్తారు. సో మన దగ్గర 7,000 కట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ దీనికి 140% యాడ్ చేసి గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. అంటే టోటల్ ఎన్పిఎస్ స్కీమ్లో పర్ మంత్ నీకు ఎంత పడుతుంది అంటే మన దగ్గర కట్ చేసిన 7,000, గవర్నమెంట్ వేసే 140,000, సారీ 140%. 100% అంటే 7,000, మళ్ళీ 40% అంటే 2,800. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది అరౌండ్ 16,800. సో మనం 7,000 తీసుకున్నాం కాబట్టి సో అరౌండ్ 16,700 ఆర్ 16,600. ఓకేనా. సో పర్ మంత్ మీరు చూడండి, మీ పెన్షన్ అకౌంట్లో 16,600 అంటే లైక్ ఇట్స్ ఏ హ్యూజ్ లైక్ ఏంటంటే మనం ఫార్మా చేసి వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 12,000 15,000 ఉంటుంది. బట్ ఇక్కడ నీ ఎన్పిఎస్ అకౌంట్లో ప్రతి మంత్ నీ పెన్షన్ అమౌంట్ 16,000 ప్లస్ పడుతుంది. చూడండి మీకంటే మీరు రిటైర్ అయ్యేటప్పటికి ఎంత శాలరీ అవుతుందో, ఇది ఎంత అవుతుందో. ఓకేనా. అండ్ ఇది ఎవ్రీ 6 మంత్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16,600 పడింది, నెక్స్ట్ డిఏ ఇంక్రీజ్ అయినప్పుడు ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది 17,000. సో డిఏ ఇంక్రీజ్ అయిన పర్సన్ బట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే మీ ఎన్పిఎస్ అకౌంట్లో కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది పడే అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 5,100 కట్ అవుతుంది. సో దీన్ని రిటర్న్ పెట్టుకోవచ్చు. చాలామందికి హోమ్ లోన్స్ ఉన్నా లేదా మనకి ఎల్ఐసిలో ఉన్నా సో ఈ 5,000 రిటర్న్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిజిహెచ్ఎస్, మనకి హెల్త్ కార్డు ఉంటుంది కదా, ఫ్రీ చెకప్స్ కానీ లేక మీకు ఏదైనా బాగాలేకపోతే ఫ్రీగా చెక్ చేస్తారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, దానికి పర్ మంత్ 650 రూపీస్ కట్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెస్ ఆర్ హెల్త్ సెస్ అని చెప్పేసి 204 రూపీస్ కట్ చేస్తారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 209 రూపీస్, రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ వచ్చేసి 20 రూపీస్.
మొత్తం ఎంత కట్ అవుతుందంటే మొత్తం కట్ అయిన తర్వాత నీకు వచ్చే నెట్ పే ఎంత 74,000. ఇది 1,300 యాడ్ చేయకుండా, ఈ 1,300 యాడ్ చేస్తే 75,380 సంథింగ్, లేక 75,300. ఓకేనా? అంటే ఏది నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినాక, ఫర్ ఎగ్జాంపుల్ నీకు లోన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 5,000 కూడా నువ్వు రిటర్న్ పెట్టుకోవచ్చు. నువ్వు ముందే ఆ లోన్స్ ఉన్నాయి నాకు ఇలాంటి సబ్మిట్ చేస్తే నీకు ఆ 5,000 కట్ చేయరు, ఆ 5,000 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంటే నీ శాలరీ ఎంత అవుతుంది? 80,000 ప్లస్ అవుతుంది, 80,500 ఆర్ 80,000 అరౌండ్గా ఉంటుంది. ఓకేనా? సో అంటే నీ మినిమం శాలరీ 80,000 ప్లస్ ఉంటుంది. ఏది నువ్వు స్టార్టింగ్ శాలరీ. ఒక ఇంక్రిమెంట్ ఉంది, బట్ ఇంక్రిమెంట్ ఒక 2-3,000 తీసేసుకోండి, లైక్ 1,300 వచ్చేసి ఇంక్రిమెంట్ కదా. దీని మీద ఒక 1,000 వచ్చేసి డిఎల్ టీఎల్ తీసుకుంటే ఒక 2,500 తగ్గించిన, బట్ నీ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి నీకు 78K ప్లస్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇన్స్పెక్టర్గా జాయిన్ అయితే ఏది నీ శాలరీ. నెక్స్ట్ ఈ 16,500 కూడా నీకే కదా, నీకు మనీ అంటే నువ్వు మంత్లీ ఎర్న్ చేస్తున్న మనీ. సో ఈ 16,000 కూడా యాడ్ చేసుకుంటే సో నీ శాలరీ ఎంత అవుతుంది చూడండి, 94,000 ప్లస్. సో నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా స్టార్టింగ్ మంత్ నువ్వు ఎర్న్ చేసే మనీ అంతా 94,000 ప్లస్. సో మనకి సాఫ్ట్వేర్లో మనకి 25,000 30,000 40 ఇచ్చినా ఓకే, కానీ ఆ తర్వాత నీకు ఫర్ ఎగ్జాంపుల్ 80-90K శాలరీ ఇవ్వాలంటే ఇంకా మామూలుగా ఉండదు, పిచ్చి ఎక్కిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే నీకు ప్రాపర్ వర్క్ కల్చర్, చాలా డీసెంట్ వర్క్, అంటే నీకు ఎక్కువ ప్రెజర్ ఉండదు, వర్క్ ప్రెజర్ చాలా నీట్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ నీకు హాలిడేస్ ఉంటాయి. ఓకేనా? పర్టికులర్గా నీకు ఇక్కడ ఏంటంటే ఐటీలో నీకు హాలిడేస్ అడిగి ఇస్తారా లేదా డౌట్ లాగా ఉంటుంది, బట్ నీకేంటంటే గవర్నమెంట్ సెక్టర్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ నీకు హాలిడేస్ అయితే డినై చేయరు, ఎందుకంటే నీకు సపోర్టింగ్గా నీ సెక్షన్లో చాలామంది ఉంటారు వర్క్ చేయడానికి. సో నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ మోస్ట్ కంఫర్టబుల్ జాబ్, లైక్ పీస్ఫుల్గా ఉంటుంది. నిన్ను టార్గెట్స్ అంటూ ఏం పెట్టరు, లైక్ టార్గెట్స్ లైక్ ఏంటంటే సాఫ్ట్వేర్ లాగా నీకు అంటే నువ్వు చేయలేని టార్గెట్స్ అయితే ఎవరు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ వర్క్ చేస్తున్నావు, నీ టార్గెట్స్ ఇస్తే 3 అవర్స్ 4 అవర్స్ టార్గెట్స్ వేస్తారు, 3 అవర్స్లో కంప్లీట్ అయ్యే టార్గెట్స్. ఓకేనా? అది ఎప్పుడు అంటే రేర్ కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎవరి నుంచి లైక్ సడన్గా ఢిల్లీ నుంచి ఆఫీస్ నుంచి ఎవరైనా విజిట్ చేస్తున్నారు, సో అప్పుడు నీకు ఏమైనా ఫైల్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే నీకు 3 days ముందు చెప్తారు. బట్ అది 1 డే కానీ ఎక్కువే 4-5 అవర్స్లో మేము ఆ ఫైల్స్ అన్ని చెక్ చేసి అన్ని సీక్వెన్స్లో పెట్టి అంటే లైక్ ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళకి కావాల్సిన డేటాతో. బట్ చాలా చాలా రేర్ కేసులో జరుగుతాయి అవి కూడా. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే మనకేంటంటే చాలామంది డిమోటివేట్ అవుతూ ఉంటారు కదా. సో మోటివేషన్ ఏంటంటే మోటివేషన్ శాలరీ నథింగ్ బట్ మనీ. మనకి ఇక్కడ శాలరీ, సో నీకు పర్ మంత్ 90K ప్లస్ శాలరీ ఇస్తుంది, 94K ప్లస్. అండ్ నిన్ను ప్రాపర్గా అంటే ఎక్కువ ప్రెజర్ చేయకుండా అంటే నీకు లీవ్స్ డినై చేయకుండా, అంటే ఇలాంటి అట్మాస్ఫియర్లో జాబ్ దొరకటం అంటే చాలా అదృష్టం ఉండాలి. సో ఎయిమ్ ఫర్ ఇట్, డ్రీమ్ ఫర్ ఇట్ అండ్ క్రాక్ ఇట్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే క్లాసెస్. మన ఛానల్లో చాలామంది వీడియోస్ అడుగుతున్నారు, నేను అన్ని చేయడానికి ట్రై చేస్తాను. సో ఏంటంటే నేను ఒక్కనే ఉన్నాను, లైక్ కంటెంట్ నేనే ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, పీపీటీ నేనే ప్రిపేర్ చేసుకోవాలి. బట్ సో ఇవన్నీ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. సో దానికి సారీ ఫర్ దట్. బట్ మీరు అడిగిన వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి రెఫర్ చేయండి. చాలామందికి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎస్ఎస్సి జాబ్స్ గురించి చాలా తక్కువ తెలుసు, బట్ చెప్తున్నా కదా, ఎస్ఎస్సి జాబ్స్ ఆర్ ద బెస్ట్ ఆఫ్టర్ యూపీఎస్సి. ఓకేనా? సో ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్.